Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about the poem Not Just a Teacher but a Friend from 9th class 3rd unit B reading. Okay, and the unit theme is school life. We all know what is school life. School lo ఉన్న days ని మనం school life అంటాం. Homework, friends, teachers, principal, exams ఇవన్నీ school life. ఓకే, సో స్కూల్ లైఫ్లో చాలా ఫనీ ఇన్సిడెంట్స్ ఉంటాయి అండ్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక టఫ్ టైంని చూస్తాం. సో ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్ని కలిపి మనం స్కూల్ లైఫ్ అంటాం. సో ఇక్కడ ఒక 9th క్లాస్ స్టూడెంట్ వాళ్ళ టీచర్ గురించి చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్, అంటే ఓన్లీ టీచర్ మాత్రమే కాదు నాకు ఫ్రెండ్ లాగా అని. సో అతను ఫ్రెండ్ ఎందుకు అయ్యిండు టీచర్ కాకుండా? సో అంత క్లోజ్గా బాండింగ్ వాళ్ళ మధ్య ఏముందో వి విల్ సీ ఇన్ ద పోయంలో. సో ఇక్కడ 9th క్లాస్ ఒక స్టూడెంట్ వాళ్ళ టీచర్ గురించి, అంటే వాళ్ళ టీచర్కి అతనికి ఉన్న బాండింగ్ గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే అతనికి టీచర్కి ఉన్న బాండింగ్ నాట్ ఓన్లీ టీచర్ స్టూడెంట్ బాండింగే కాకుండా ఒక ఫ్రెండ్ లాగా గైడ్ చేస్తూ అతన్ని మంచి దారిలో తీసుకెళ్తూ, సో అవన్నీ ఇప్పుడు అతను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాడు అనమాట. వి విల్ సీ ద పోయం నౌ. I had nowhere to turn, had nowhere to go. This is just something I think you need to know. I don't know what made me trust you. I still remember the day when I told you what I have been through. I thought I should run away, go hide in a hole, but then you really brought out my true soul. So ఇక్కడ ఐ హ్యాడ్ నోవేర్ టు టర్న్, హ్యాడ్ నోవేర్ టు గో. సో ఇంకా అతనికి అంటే అతను ఏదో సిచ్యువేషన్లో ఉన్నాడు. సో అతనికి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అండ్ అంటే అతను ఎలాంటి టర్న్ తీసుకోవాలి అనేది అతనికి అర్థం అవ్వలేదంట. దిస్ ఈజ్ జస్ట్ సంథింగ్ ఐ థింక్ యూ నీడ్ టు నో. సో ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే ఇది జస్ట్ నేను మీరు తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నా, అంటే ఇది వాళ్ళ టీచర్తో అతను చెప్తున్న మాటలు అనమాట. ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ ట్రస్ట్ యూ. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే నాకు తెలియదు నేను ఎంత స్ట్రాంగ్గా మిమ్మల్ని ఎలా నమ్ముతున్నానో నాకు కూడా తెలియదు. ఐ స్టిల్ రిమెంబర్ ద డే వెన్ ఐ టోల్డ్ యూ వాట్ హ్యావ్ బీన్ త్రూ. సో నేను మీతో నా సిచ్యువేషన్స్ అన్నీ నేను చెప్పుకున్న రోజు ఇంకా నాకు గుర్తుంది. ఐ హ్యావ్ బీన్ త్రూ అన్నది సిచ్యువేషన్ అనమాట. అతను ఉన్న సిచ్యువేషన్ని ఇక్కడ ఈ లైన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ రోజు నేనున్న సిచ్యువేషన్ని నేను మీతో చెప్పుకున్నా కదా, ఆ రోజుని నేను ఇంకా మర్చిపోలేదు, నాకు ఇంకా అది గుర్తుంది. ఐ థాట్ ఐ షుడ్ రన్ అవే, గో హైడ్ ఇన్ ఏ హోల్. సో నేను ఇదంతా నాకు ఏమీ అర్థం అవ్వక నేను ఎక్కడికైనా పారిపోవాలి అని అనుకున్నా, ఇంకా ఎవ్వరికి కనబడకుండా ఎక్కడైనా దాక్కోవాలి అని అనుకున్నా. బట్ దెన్ యూ రియల్లీ బ్రాట్ అవుట్ మై ట్రూ సోల్. సో నేను ఇవన్నీ అనుకున్నా కానీ మీరు నాలో రియల్గా ఉన్న టాలెంట్ ఏంటిదో అది బయటికి తీసుకొచ్చి నన్ను ఒక దారిలో నడిపి నాకు నేనంటే ఏంటిదో నాకు తెలిసేలాగా చేసింది మీరు మాత్రమే అని ఇక్కడ అతను చెప్తూ ఉన్నాడు. As each day grew longer, our trust became stronger. Each time I wanted to cry, you stayed there right by my side. So day by day ఇంకా ఎలా అవుతుంది మన బాండింగ్ అని అంటే, సో యాజ్ ఈచ్ డే గ్రూ లాంగర్ అంటే డేస్ ఇలా గడుస్తున్న కొద్దీ నాకు మీ మీద నమ్మకం ఎక్కువ అవుతూ ఉంది. అవర్ ట్రస్ట్ బికేమ్ స్ట్రాంగర్. ఓకే, డేస్ ఇలా గడిచిపోతున్న కొద్దీ నాకు మీ మీద నమ్మకం చాలా ఎక్కువ అవుతూ ఉంది, పెరుగుతూ వస్తుంది మీ పైన నమ్మకం నాకు. ఈచ్ టైమ్ ఐ వాంటెడ్ టు క్రై, నేను ఎప్పుడు ఏడవాలి అనుకున్నా, అంటే ఎప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేక నేను ఏడుస్తూ ఉన్నప్పుడు మీరు నా పక్కనే ఉండి నన్ను ఓదారుస్తూ ఇలా కాదు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తూ ఉన్నారు. Then I moved to the next grade. Boy, was I afraid that our trust would slowly fade, but I was wrong. We are still strong. So అతను 9th అయిపోయి ఇంకా 10thకి వెళ్ళాలి కదా. సో దిస్ ఈజ్ వాట్ దెన్ ఐ మూవ్డ్ టు ద నెక్స్ట్ గ్రేడ్. అంటే ఆ ఇయర్ అలా గడిచిపోతూ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ అతను చేంజ్ అవ్వాలి క్లాస్. సో అప్పుడు అతనికి చాలా భయం వేసిందంట. ఎందుకు అని అంటే దట్ అవర్ ట్రస్ట్ వుడ్ స్లోలీ ఫేడ్, అంటే ఇంకా మన నమ్మకం ఏదైతే ఉందో అది స్లోగా తగ్గిపోతుందేమో. ఎందుకని అంటే నెక్స్ట్ క్లాస్లో అంటే మీరు నాకు వస్తారో రారో, మా సబ్జెక్టు మీరు హ్యాండిల్ చేస్తారో చేయరో. బట్ ఐ వాజ్ రాంగ్ వీఆర్ స్టిల్ స్ట్రాంగ్.
కానీ నేను అనుకున్నదంతా తప్పు. మన బాండింగ్ ఇంకా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏమనుకున్నాడు అతను అని అంటే, అతను ఎప్పుడు సాడ్గా ఉన్నా కూడా అతని సార్ వాళ్ళ టీచర్ ఎవరైతే ఉన్నారో అతని పక్కనే ఉండి ఇతన్ని చూసుకుంటూ ఉన్నాడనమాట చాలా కేర్ఫుల్గా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఎస్, అలానే ఒక ఫేవరెట్ టీచర్ అనే వాళ్ళు ఉంటారు. సో అండ్ ఎవ్రీ టీచర్కి కూడా ఒక ఫేవరెట్ స్టూడెంట్ అనే వాళ్ళు కూడా ఉంటారనమాట క్లాస్లో. అందరు స్టూడెంట్స్ టీచర్స్కి ఈక్వల్గానే ఉంటుంది, కాకపోతే ఒక్కరిపైన కొంచెం మనకు బాండింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మంచిగా చదివే అబ్బాయి, లేదంటే టాలెంట్ ఉన్న వాళ్ళు, లేదంటే గేమ్స్ ఆడేవాళ్ళు. సో అలానే అనమాట ఇక్కడ ఆ అబ్బాయి సిచ్యువేషన్ చూసి అక్కడ టీచర్ అతనికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అతనికి ఆ 9th క్లాస్ అయిపోయి 10th వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఇతను ఏమనుకున్నాడు అని అంటే, ఇంకా మా బాండింగ్ ఇంకా ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది అని. కానీ తర్వాత అతను ఏం రియలైజ్ అయ్యిండు అంటే, లేదు నేను ఏదైతే అనుకున్నా అది తప్పు, కానీ ఇంకా మా మధ్యలో బాండింగ్ అంతే స్ట్రాంగ్గా ఉంది అని. ఇక్కడ మనం చూడొచ్చు పిక్చర్లో, హీ ఈజ్ ద టీచర్ అండ్ హీ ఈజ్ ద స్టూడెంట్. ఇతను ఏడుస్తూ ఉంటే సార్ అతనికి చెప్తూ ఉన్నాడు అనమాట, ఏడవద్దు అని. Even though sometimes you don't have time, you at least ask me if I am fine. Even though sometimes I am not, I feel like I have just been shot. I smile and say yes, I'm alright. Then I walk away and you are out of sight. I'll just have to wait. I still have my fate. సో కొన్ని సార్లు అంటే ఆ సార్కి టైం లేకపోయినా కూడా అతని దగ్గరకు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేవారు అనమాట. ఈవెన్ దో సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టైమ్, యూ అట్లీస్ట్ ఆస్క్ మీ ఇఫ్ ఐ ఆమ్ ఫైన్. కొన్నిసార్లు ఆ టీచర్కి టైం లేకపోయినా కూడా అతని దగ్గరకు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేవారు అనమాట. ఈవెన్ దో సమ్ టైమ్స్ ఐఎమ్ నాట్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ జస్ట్ బీన్ షార్ట్. సో కొన్నిసార్లు నేను బాగాలేకపోయినా కూడా, షార్ట్ అంటే బాధపడడం అనమాట. సో నా సిచ్యువేషన్ బాగాలేకపోయినా ఐ స్మైల్ అండ్ సే ఎస్ ఐఎమ్ ఆల్ రైట్. సో అంటే ఇప్పుడు లిజన్ హియర్, కొన్నిసార్లు ఆ సార్కి టైం లేకపోయినా కూడా, అంటే స్కూల్లో టీచర్ కదా, ఎవ్రీ పీరియడ్ క్లాస్ చేంజ్ అవుతూ ఉండాలి. సో క్లాస్ అనేది కంపల్సరీగా 45 minutesకి లేదంటే 1 hourకి ఒక క్లాస్ ఉంటుంది. సో ఫ్రీ టైం అనేది ఉండదు. ఓకే, సో బెల్ రింగ్ అయినప్పుడు క్లాస్ నుంచి క్లాస్కి చేంజ్ అయ్యే టైంలోనే ఎప్పుడైనా ఒకసారి అతన్ని నువ్వు ఎలా ఉన్నావని అడిగేవాళ్ళు. సో అతను ఏం చేసేవాడు, అతను బాగాలేకపోయినా కూడా సార్ని బాధ పెట్టడం ఎందుకు, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి చిన్నగా నవ్వి నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి, దెన్ ఐ వాక్ అవే అండ్ యు ఆర్ అవుట్ ఆఫ్ సైట్. సో అది నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అతను వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఎంత దూరం వెళ్తాడంటే అతనికి కనిపించకుండా అనమాట. అంటే అతను వేరే క్లాస్లోకి వెళ్ళిపోతాడు, ఇతను కూడా వేరే క్లాస్లోకి వెళ్ళిపోతాడు. ఐ జస్ట్ హ్యావ్ టు వెయిట్, ఐ స్టిల్ హ్యావ్ మై ఫెయిట్. సో ఇంకా అక్కడే నిల్చొని అతను ఏమనుకుంటాడు అంటే, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అనుకునేవాడు అనమాట. ఫేట్ అంటే డెస్టినీ, తలరాత. I am so glad that you were there when I was sad. And this is what makes you not just my 9th grade teacher, my friend. సో ఇంకా అతను ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఐఎమ్ సో గ్లాడ్, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. దట్ యు వేర్ దేర్ వెన్ ఐ వాజ్ సాడ్, నేను ఎప్పుడు సాడ్గా ఉన్నా, ఎప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేకపోయినా మీరు నా పక్కనే ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ వాట్ మేక్స్ యూ నాట్ జస్ట్ మై 9th grade టీచర్, మై ఫ్రెండ్. సో ఈ బాండింగే మన మధ్యలో, అంటే మీరు జస్ట్ నాకు 9th grade టీచర్ మాత్రమే కాదు, మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్. 9th class టీచర్ ఒక్కరే కాకుండా మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్, ఇలాంటివి అనమాట, ఒక వెల్ విషర్ టైప్. సో దిస్ ఈజ్ వాట్ ద పోయం రిటర్న్ బై no one. Okay, so I hope you understand the poem. For more videos, please like, share and subscribe my channel.